ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మనీ గేమింగ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీరియస్ అయ్యారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. గేమింగ్ యాప్స్ వల్ల యువత నష్టపోతున్నారని, యాప్స్ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు సైతాన్లుగా మారుతున్నారని మండిపడ్డారు. ఈ బెట్టింగ్ భూతానికి ఒక తెలంగాణలోనే అధికారిక లెక్కల ప్రకారం 978 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే గేమింగ్ యాప్స్ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎఫ్ఐఆర్లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. కొన్ని లక్షల మంది తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ని అయినప్పటికీ 978 మంది అఫీషియల్గా చనిపోయారంటే దాదాపు 10,000 లక్ష మంది అనఫీషియల్గా చనిపోయి ఉంటారు కదా. సూసైడ్ 6 ఇది సూసైడ్ కాదు. ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా, సచిన్ తెందుల్కర్, బాలకృష్ణ, మంచు విష్ణు కాదు, మంచు లక్ష్మి, వీళ్ళందరూ ఎఫ్ఐఆర్లో 25 మంది పేర్లు నేను పెట్టాను. వాళ్ళు ఎండోర్స్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి? ఎమ్మెల్యేలు, ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి? ఎవడు మాట్లాడలేకపోవడం ఏంటి? ఇంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు? అన్ని విధాల వాడు బిల్ గేట్స్ అయినా వదలో, అంబానీ అయినా వదలో, అదానీ అయినా వదలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా వదలో, లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని, ఈ నీచుల్ని, ఈ అసహ్యుల్ని సుప్రీంకోర్టు